నుండి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము అపోస్తలుల కార్యములు క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి 13వ అధ్యాయము 36వ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించినని చాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ కొద్ది మాటలని మనం ఇంటిలో దీవించగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వందనాలయ్యా, మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. మీ వాక్యం నమ్మదగినటువంటిది. భూమి ఆకాశాలు గతించినా కానీ నా మాటలు ఏమాత్రం కూడా గతించమన్నాడు. మీ వాక్యం మమ్మల్ని బ్రతికించేదని చెప్పారు. మా బాధలు ఇదే మాకు నెమ్మదినిస్తుందని చెప్పారు. నాకు అందుని బట్టి మీ వాక్యాన్ని బట్టి మనసారా నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. దేవా, నిలబడి నేను ఎందుకు పనికిరాను మాట నా వాళ్ళ ఎవ్వరికి ప్రయోజనం కలదు. మీరేమందరితో మాట్లాడారు. మమ్మల్ని సరిచేసి మీ రాజ్యకే సిద్ధపరచమని క్రీస్తు నామములోనే స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే రాజైన దావీదు గురించి, మన పితరులైన దావీదు గురించి వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దావీదు దేవుని సంకల్పంలో ఉన్నాడు అనే విషయాన్ని వాక్యం గుర్తు చేస్తా ఉంది. ఈనాడు సంకల్పము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్ణయము, ఎన్నిక, తలంపు. అంటే దావీదు దేవుని నిర్ణయాల్లో ఉన్నాడు, దేవుని ఎన్నికలో ఉన్నాడు, దేవుని తలంపులో ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు సాక్ష్యమిస్తూ ఈ విషయాన్ని వాక్యంలో పొందుపరిచి ఉన్నాడు. ఇదే మాటని, ఈ విషయాన్నే అపోస్తలుడు పౌలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఏమనంటే, దావీదు దేవుని సంకల్పం చొప్పున జీవించి తన తర్వాత వారికి సేవ చేసి తదుపరి తన జీవితాన్ని ముగించుకుని తను వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయవలసిన వారమే ఉన్నాం. ఈనాడు మనందరం ఎలా ఉన్నాం? మనందరికి చాలా సంకల్పాలు ఉన్నాయి, ఎన్నో నిర్ణయాత్మకమైన జీవితాలు ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఎందరో సంకల్పాల్లో మనం ఉన్నాం, ఎందరో నిర్ణయాత్మకమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన అనేవారి నిర్ణయాల్లో, మన అనేవారి ఎన్నికలో, మన అనేవారి తలంపుల్లో మనం ఉన్నాం. అయితే దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఏమని నేర్పిస్తుందంటే, ఆయన జీవితము, ఆయన బ్రతుకు, దావీదు యొక్క జీవితము ఒక సామాన్యమైన జీవితాన్ని దేవుడు ప్రేమించి గొప్పగా చేశాడు. తదుపరి ఒక సమయంలో తన జీవితం మరలా పాపంలోకి వెళ్ళిపోయాడు. మరలా దేవుడు హెచ్చరిక చేసి గద్దించి, ఇటు జీవితం నీకు తగదో అనే విషయాన్ని నాతాను అనే ప్రవక్త చేత హెచ్చరిక చేసి, నా తదుపరి ఎంతగానో తన పరుపు తడిచి అంత కన్నీటితో ప్రలాపించి గోజాడి, నేను పాపిని ప్రభువా, దేవా నీ కృప చొప్పు నన్ను కరుణించయ్యా, నీ రక్షణానందం నాకు మరలా ఇవ్వు ప్రభువా అని ఎంతగానో దిద్దుకుని, సరి చేసుకుని, మార్చుకుని, సంకల్పాల నుండి, దేవుని నిర్ణయాల నుండి చెరిగిపోవలసిన దావీదు తన జీవితాన్ని, తన బ్రతుకుని మార్చుని దిద్దుకోవడాన్ని బట్టి మరలా దేవుని సంకల్పములలో దావీదు ఉన్న విషయాలని దేవుడే తన గ్రంథంలో రాసి ఉంచారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన జీవితాలు దేవుని సంకల్పంలో మనం ఎంతవరకు ఉంటున్నాం? దేవుని తలంపులో మనం ఉన్నామా? దేవుని ఎన్నికలో మనం ఉన్నామా? దేవుని నిర్ణయాల్లో మన జీవితాలు కనిపిస్తున్నాయా అనేది మనందరం కూడా పరీక్ష చేసుకోవాలి. వారు వీరు అనే అనుమితం లేదు కానీ, చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు కానీ, స్త్రీ పురుష అనే భేదం లేదు కానీ, మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క నిర్ణయాలలో ఎన్నికలో మనం ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. సమస్త మానవాళి దేవుని ఉద్దేశాల్లో ఉంది, దేవుని నిర్ణయాల్లో ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ నిర్ణయం చొప్పున జీవించే జీవితం కావాలి. ఇప్పుడు ఏంటి, అందరిని దేవుడు ప్రేమించలేదా? అందరూ దేవుని నిర్ణయంలో లేడా? మరి ఎందుకు చేశాడు? అందరినీ ఎందుకు చేయాలి అనే ప్రశ్న కూడా మనకు రాకపోదు. అందరూ దేవుని నిర్ణయంలో ఉన్నారు. అయితే వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏమని చెప్తుందంటే, దావీదు దేవుని సంకల్పం చొప్పున జీవించాడనే విషయాన్ని వాక్యం చెప్తాం. అందరూ దేవుని సంకల్పంలో ఉన్నవారే, కానీ ఆ చొప్పున, ఆ ప్రకారము, ఆ రీతిగా జీవించిన వారిలో రాజైన దావీదు ఉన్నాడు అనే విషయాన్ని వాక్యం ప్రస్తావిస్తా ఉంది. మనందరం ఈనాడు దేవుని నిర్ణయంలో ఉన్నాం. ఆ నిర్ణయం చొప్పున, ఆ చట్టం చొప్పున జీవించే జీవితం కలిగిన వారు మరి ఎక్కువగా దేవుని యొక్క ఉద్దేశాల్లో ఉంటారు అనే విషయాన్ని వాక్యం మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని ఈ సంకల్పాలు కూడా 2 రకాలు ఉన్నాయి. సత్సంకల్పము, దుస్సంకల్పము. అంటే నిజమైన సంకల్పము, దుష్ట సంబంధమైన సంకల్పము. దేవుని సంకల్పము, సాతాను సంకల్పము. దేవుని నిర్ణయాల్లో ఆ చొప్పున జీవించేవారు మాత్రమే ఉంటారు. దావీదును కూడా దేవుని సంకల్పంలో నుండి ప్రక్కకు లాగడానికి సాతాను విశ్వ ప్రయత్నాలు చేశాడు. దావీదు కూడా తన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డ సంకల్పాన్ని నేను చెరిగిపోయాను అనే తరుణంలో నాతాను ప్రవక్తను దేవుడు అతని దగ్గరికి పంపించాడు. నాతాను ప్రవక్తను దేవుడు అతని దగ్గరికి పంపించి అతను ఒక కథ చెప్పించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కథలోనే రాజు కోపం వచ్చేలా చేశాడు. ఇలా చేసిన వాడు తప్పక మరణానికి పాత్రుడు అంటే ఆ వ్యక్తి నీవే దావీదు అని నాతానుతో చెప్పించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లుగా వాక్యంలో చూస్తున్నాం. చివరికి నాతాను వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎంతగానో పశ్చాత్తాపుడయ్యాడు, విలపించాడు, కన్నీరు కార్చాడు. అయ్యో, దేవుని నిర్ణయాత్మకమైన జీవితం చొప్పున నేను బ్రతకలేకపోయానే, అటు జీవితంలో నుండి ఇహలోక ఇచ్చను బట్టి, ఆశను బట్టి నేను ఆ సంకల్పం బయటికి వెళ్ళిపోయినని ఎంతగానో కన్నీరు కార్చిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం దుస్సంకల్పాల్లో ఉన్నామా, లేకుంటే సత్సంకల్పాలు అనగా న్యాయ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, లేకుంటే సత్యమైన సంకల్పాలు ఈనాడు మనం జీవిస్తున్నామా, పాప సంబంధమైన సంకల్పాలు ఈనాడు మనం బ్రతుకుతున్నామా అనేటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారం. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు దేవుని యొక్క సంకల్పం చొప్పున తాను జీవించినట్లుగా జీవించి, తన తరం వారందరూ కూడా సేవ చేసి, తన తరం వారందరూ ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి, చివరికి ఆయన ఈ భూమిని విడిచి నిద్రించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఏదో ఒక దినాన 100 సంవత్సరాలకో 120 సంవత్సరాలకో ఒక సమయానికి మనందరం కూడా ఈ భూమిని మనందరం కూడా విడిచిపెట్టవలసిన వారమే. అయితే ఈ మధ్య జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో ఉన్న ఈ కాల వ్యవధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉండాలంటే దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క సంకల్పం చొప్పున మన జీవితం ఉందా, లేకుంటే దుస్సంకల్పాల్లో మన జీవితం కొనసాగుతూ ఉంటుందా అనేటువంటిది మనం పరిశీలన చేసుకున్నట మనకు మంచిది అనే విషయాన్ని వాక్యం మనందరికీ గుర్తు చేస్తాం. చాలా మంది సంకల్పానికి వ్యతిరేకంగా అనగా వికల్పంగా అనగా విరుద్ధంగా జీవించే వారు ఉన్నారు. ఎవరు? దేవుని ఎరగని వారంటే కాదు, దేవుని ఎరిగిన వారే, రక్షణ పొందిన వారే, మారు మనసు పొందిన వారే. దేవుడు తెలియని వారంటే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వారే.
దేవుని చిత్తం ఏంటో, దేవుని యొక్క మనసు ఏంటో, దేవునికి ఎలా ఉంటే ఇష్టం అనేటువంటి తెలిసిన వారికి చాలా మంది వికల్పంగా జీవించి విరుద్ధంగా బ్రతికి చివరకు పాపులుగా వారి జీవితాలు దేవుని యొక్క చిత్తంలో పక్కకు వెళ్ళిపోయి నరక సంబంధమైన పాత్రమైన జీవితం అనగా దుస్సంకల్పాలతో ప్రేరేపితులై సాతాను సంబంధమైన కార్యాలు చేస్తూ నశించిపోతున్న వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్న విషయాలని వాక్యం మనకు గుర్తు చేస్తా ఉంది. ఈనాడు మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన దావీదు వలె దేవుని యొక్క సంకల్పములో జీవించిన దావీదు వలె ఈనాడు మనం కూడా మన చివరి జీవితం వరకు, మన చివరి దినం వరకు కూడా, చివరి గడియ వరకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పములలో జీవించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని, ఆ విషయాన్ని ఆ రీతిగా మనం ఉండాలని వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనకి ఎన్నో నిర్ణయాలు ఉండొచ్చు, ఇలా చేద్దాం అలా చేద్దాం అనే విషయాలు ఆలోచన ఎన్నో ఉండొచ్చు. కానీ దేవుని నిర్ణయం చొప్పున మనం బ్రతకకపోతే, దేవుని నిర్ణయం చొప్పున మనం జీవించకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దుస్సంకల్పంలో మనం వెళ్ళిపోతాం. దేవుని సంకల్పంలో మనం బ్రతకకపోతే దుస్సంకల్పాల్లో మనం విరుద్ధమైన జీవితంలోకి, సాతాను భ్రష్ట జీవితంలోకి మనం వెళ్ళిపోతాం అనే విషయాలని వాక్యం గుర్తు చేస్తా ఉంది. ఈనాడు చాలా మంది సహజంగా ఏర్పరచబడిన వారి సైతం అపవాది అయిన సాతాను ప్రియమైన దేవుని బిడ్డలారా దుస్సంకల్పాల్లో తీసుకుని వెళ్ళి వారి జీవితాన్ని తన వారిగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక పోరాట ప్రతిమలో మనం ఉన్నాం. ఈనాడు ఈ దుస్సంకల్పానికి సత్సంకల్పానికి మధ్య పోరాటంలో మన జీవితం కనిపిస్తా ఉంది. అయితే ఈ పోరాట ప్రతిమలో మన జీవితం దేవుని సంకల్పం చొప్పున జీవించే, దేవుని నిర్ణయం చొప్పున జీవించే జీవితం మనకి చాలా అవసరము. ఆ జీవితం నేను జీవిస్తున్నానా లేదా, లేకుంటే దేవుని సంకల్పం నుండి బయటికి వెళ్ళిపోతున్నానా అనే విషయాలని మనం పరిశీలన చేసుకుంటే మనకు చాలా మంచిది అనే విషయాన్ని వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే, వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే నాడు మనందరం కూడా ఏ సంకల్పంలో మనం ఉన్నాం, ఎవరి సంకల్పం చొప్పున మనం జీవిస్తూ ఉన్నాం, ఎవరి ఉద్దేశం చొప్పున మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని సంకల్పాల్లో ఆనాడు మన పితరులందరూ ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు దేవుని సంకల్పంలో, దేవుని నిర్ణయం చొప్పున జీవించాడు. శారా దేవుని నిర్ణయం చొప్పున బ్రతికింది, ఆ రీతిలో జీవించారు. కాబట్టి వారి జీవితాల్లో దేవుని సంబంధంగా ఆశీర్వాదాన్ని వారు పొందినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా వారి జీవితాల్లో కొన్ని కార్యాలను వారు చూచినట్లుగా లేఖనం మనం వారి గురించి మనం చదువుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈనాడు మన జీవితంలో, మన నిర్ణయాలలో, మన సంకల్పాలలో దేవునికి సంబంధించిన జీవితం ఎంతవరకు ఉంది, దేవుని కొరకు బ్రతికే జీవితం ఎంతవరకు కనిపిస్తూ ఉంది అనేటువంటిది ప్రియమైన వారులారా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు నడిపించబడాల్సిన ఆవశ్యకత మనపై ఉన్నట్లుగా లేఖనం మనందరికీ గుర్తు చేస్తాము. దేవుని సంకల్పాలలో, దేవుని సంకల్పం చొప్పున రాజైన దావీదు జీవించి తన తరం వారందరికీ దేవుని సంకల్పాలను వివరించి చివరకు ప్రియమైన దేవుని బిడ్డరా తన యొక్క చివరి గడియలో కూడా తన బిడ్డలందరినీ పిలిచి, అయ్యా లోకులందరూ పోయే మార్గాన్ని నేను పోతున్నాను, నా సమయం సమీపించింది, కాబట్టి మీరు జాగ్రత్తగా దేవుని సంకల్పం చొప్పున బ్రతకండి, దేవుని నిర్ణయాలు చొప్పున జీవించండి, దేవుని ఎన్నిక చొప్పున మీరు బ్రతకండి, దేవుని తలంపులు మీద ఉండేలా జీవించండి అనే హెచ్చరిక తన తరం వారికి చేసి చివరకు ఆయన నిద్రించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఎలా ఉన్నాం, మన నిర్ణయం చొప్పున మనం జీవించుట మనకి ఎంతవరకు ఆశీర్వాదకరం, మన నిర్ణయం చొప్పున అంటే మన సంకల్పం చొప్పున మనం బ్రతకడం ఎంతవరకు మనకు మేలు.
దేవుని నిర్ణయం మనకు అవసరం, దేవుని సంకల్పం మనకు చాలా అవసరం. దేవుని సంకల్పం చొప్పున ఎప్పుడైతే మనం జీవిస్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలకి మేలు అనే విషయాన్ని వాక్యం మనందరికీ కూడా తేటగా తెలియజేస్తుంది. అందుకే దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించినట్లుగా వాక్యం తెలియజేస్తారు. ఈనాడు మన తరంలో అనగా అప్పుడు చాలా తరాల వారు ఇక్కడ ఉన్నారు. 30 ఏళ్ళ తరం కలిగిన వారు ఉన్నారు, 40 ఏళ్ళ తరం కలిగిన వారు ఉన్నారు, 50 ఏళ్ళ తరం. అంటే వారి తరంలో నీ 40 ఏళ్ళ యొక్క వయస్సులకు సంబంధించిన వారి పరిస్థితుల్లో నీ యొక్క సంకల్పాలు ఎలా ఉన్నాయి? నీకు 30 ఏళ్ళే అనుకుందాం, నీ 30 ఏళ్ళ తరం వారితో పోల్చుకున్నప్పుడు నీ సంకల్పాలు ఎలా ఉన్నాయి, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనే రీతిని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సంకల్పం చొప్పున నువ్వు జీవిస్తున్నావు అనేది మనకు అర్థం అవ్వాలి అనే విషయాన్ని వాక్యము. అందుకే దావీదుని దేవుడు చూపిస్తూ, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన జీవితాన్ని గడిపాడు, కొనసాగించాడు అనే విషయాలని ఆయన గురించి వాక్యం మనకు తేటగా తెలియజేస్తాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం దేవుని సంకల్పంలో ఉన్నామా? దేవుని సంకల్పం చొప్పున మనం చేస్తూ ఉన్నామా? దేవుని సంకల్పం చొప్పున బ్రతకడానికి మనం మన జీవితాన్ని నిర్ణయించుకున్నామా? లేకంటే మనం నిర్ణయం మనదేనా? లేదా మన సంకల్పం మనదేనా? మన తలంపు మనదేనా? మన ఎన్నిక మనదేనా అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన జీవిత అనుభవాలు మనకి అర్థం కాని అగమ్య గోచరాలు ఇవి. మన జీవితం అగమ్య గోచరం లాంటిది. ఈ అగమ్య గోచరంలో ఎప్పుడు ఎటుపోతుందో అర్థం కాని ఈ పయనంలో ఈ యాత్రని దేవునికి అప్పగించుకుని దేవుని సంకల్పం చొప్పున నడిపించుకునే విధిలోకి మనం వస్తే మనకు చాలా ప్రయోజనకరం అనే విషయాన్ని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే దావీదు రాజు, సంపూర్ణంగా అన్ని ఎరిగిన వాడు, మంచి చెడులు సంపూర్ణంగా వివేచించిన వాడు, రాజరిక విషయంలో కుటుంబ జీవిత విషయంలో చాలా నైపుణ్యత కలిగిన వాడు, ఎన్నో బాధ్యత భారాలు కలిగిన వాడు. తాను ప్రియమైన దేవుని బిడ్డ తన ఇచ్చిన చొప్పున బ్రతకొచ్చు కదా, తన ఆశల చొప్పున బ్రతకొచ్చు కదా, తన ఉద్దేశాల చొప్పున జీవించవచ్చు కదా, తన ఉద్దేశాల చొప్పున తన నిర్ణయాల చొప్పున తన కుమారుడు సొలొమోను జీవించాడు. చివరికి ఏమని చెప్పాడు తెలుసు? సాక్ష్యం, తన ఇష్టంగా సారంగా బ్రతికాడంట. తన నిర్ణయం ఏంటి తను అలా బ్రతికాడంట. తను ఏం చూడకుండా అలా చూసినంట. ఎలా బ్రతకాలని అలా బ్రతికాడంట. చివరికి ఆయన చెప్పినట్టు చివరికి ఇదంతా వ్యర్థం 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 అని చెప్పాడు. సూర్యుని కింద నరుని ప్రయాస అంత కేవలం వ్యర్థం అని చెప్పాడు. అన్ని సంపూర్ణంగా పుడుంపుచ్చుకున్నాడు, సంపూర్ణంగా బాగా అన్ని చేసినట్టుగా తన చేయాల్సినట్టుగా చేశాడు, తన జీవించాల్సిన రైతుగా బ్రతికేశాడు, జీవించేశాడు. చివరికి ఇదంతా వ్యర్థమే అనే విషయాన్ని తను తేల్చాడు. అయితే అన్ని చేసి చూసిన తర్వాత వ్యర్థం అన్నాడు. కానీ దావీదు ఏం చేయకముందే తన జీవితంలో దేవుని యొక్క సంకల్పాలను గుర్తించిన వాడే, వాక్యానికి లోబడిన వాడే, వాక్య విశిష్టతను గ్రహించిన వాడే, వాక్య ప్రేమను అర్థం చేసుకున్న వ్యక్తిగా తన జీవితం జీవించి దేవుని సంకల్పం చొప్పున తన జీవితంలో బ్రతికి తన యాత్రను ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కంటే నాకు ఎక్కువ ఏమి తెలియదు. ఆయన సృష్టికర్త, ఆయన చేత నిర్మించబడిన వాడని నేను. ఆయన చేత నిర్మించబడిన మనకే ఇంత జ్ఞాన వివేచన ఉంటే సృష్టికర్త అయిన వానికి ఇంకెంత జ్ఞాన వివేచన ఉండాలి? మనం అనుకుంటున్నాం నన్ను మించినాడు అనుకుంటున్నాం. మనం ఇక్కడ భూమి మీద ఉంటే ఉండొచ్చేమో, నిన్ను మించిన లేకపోవచ్చేమో, కానీ మన అందరిని మించిన వాడు ఒక అతను ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మనందరం కూడా ఆయనకు లోబడి ఆయన సంకల్పం చొప్పున మనం జీవించుట మనకు మేలు సమంజసం అనే విషయాన్ని వాక్యం మనకు తేటగా తెలియజేస్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఎలా ఉన్నామో, ఏ రీతిగా ఉన్నామో, ఎలా ఉండాలో అనే విషయాలను కూడా వాక్యం అందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలాంటి నిర్ణయాలతో మనం ఉండాలి, ఎలాంటి సంకల్పాలతో మనం జీవించాలో 1-2 విషయాలని సమయాన్ని బట్టి ప్రియమైన దేవుని క్లుప్తంగా వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన
బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 112వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయం నేను లోపరుచుకుని ఉన్నాను. తుది వరకు నిలుచు నిత్య సంకల్పము. నిర్ణయం అంటే సంకల్పం అని చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఒక సంకల్పం నేను ఉండాలని, తుది వరకు కూడా చివరి వరకు నేను ఎలా ఉండాలనుకున్నాను, ఇదే నా సంకల్పం, ఇదే నా నిర్ణయం. ఎలా ఉండాలనుకున్నాడు ఆయన? రాజైన దావీదు యొక్క సంకల్పం ఏంటి? చివరి వరకు తీసుకున్న డిసిజన్ ఏంటి? చివరి వరకు తీసుకున్న ఆలోచన ఏంటి? చివరి వరకు ఏ ఎన్నికలు ఉండాలనుకున్నాడు? చివరి వరకు తన యొక్క జీవితం ఏ తలంపులో బ్రతకాలనుకున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డల వాక్యంలో మనం చూస్తున్నాం కదా, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను, తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం అని వాక్యంలో చూస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి ఆయన సంకల్పం అంటే, రాజు కదా, రాజరికంతో నేను తుది వరకు నా జీవితం వెళ్ళాలి, అది ఉండాలి. లేకుంటే అన్ని అనుభవాలతో, అన్ని విషయాలతో, అన్ని రీతులుగా ఈ భూ సంబంధంగా అన్ని అనుభవిస్తున్న జీవితం తుది వరకు ఎలాగే ఉండాలి నా నిర్ణయం అని, ఆ నిర్ణయం ప్రకారం జీవించవచ్చు రాజైన దావీదు. నా జీవితం అంత గొప్పగా, వైభవంగా, ఆడంబరంగా, అందరికంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి, ఇదే నా నిర్ణయం అని దాని కొరకు ప్రయాసపడుతూ జీవించవచ్చు. కానీ ఆయన ఎరిగిన సత్యములో, ఆయన గ్రహించిన సత్యములో, ఆయన బాగా క్షుణ్ణంగా పర్యవేక్షించిన తన జీవితంలో తాను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తాను తీసుకున్న ఒక సంకల్పం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వాక్యాన్ని గైకొనుటకు నా హృదయాన్ని నేను సాధ్యమంత వరకు లోపరుచుకుంటాను. నీ వాక్య ప్రకారంగా బ్రతకడానికి నా హృదయాన్ని నేను సాధ్యమంత వరకు దాన్ని అదుపులో ఉంచుకుంటాను. నీ వాక్య హద్దుల్లోనే బ్రతికేటట్లుగా నా మనసుని, నా హృదయాన్ని, నా తలంపుల్ని స్వాధీనపరుచుకుంటాను అనే ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పటి వరకు నిర్ణయం? చాలా మందికి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. బాప్తిసం పొందాడు కొన్ని నిర్ణయాలు ఉంటాయి, లేదా వారి యొక్క ఆపదలో కొన్ని నిర్ణయాలు ఉంటాయి, వారి సంతోషాల్లో కొన్ని నిర్ణయాలు ఉంటాయి, వారి ఇబ్బందుల్లో కొన్ని నిర్ణయాలు ఉంటాయి, వారి యొక్క జీవితాల్లో ప్రతి అడుగడుగున ప్రతి ఒక్క విషయానికి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అవి ప్రియమైన దేవుని వాటిలో స్వార్థం ఉండొచ్చు, వాటిలో కొన్ని రకాల కుదిరితే స్వప్రయోజనం ఉండొచ్చు, వాటిలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే లేకుంటే వారలేనితనం ఉండొచ్చు, రకరకాల పరిస్థితులు ఏవేవో ఉండొచ్చు. కానీ దావీదు యొక్క నిర్ణయం ఎలాంటిదంటే ఆధ్యాత్మికమైన నిర్ణయం. స్వార్థం లేదు, వంచన లేదు, లేకుండా అసూయ లేదు, ద్వేషం లేదు, కల్మషం లేదు, కుతంత్రం లేదు, ఏమీ లేదు. మంచి మనసుతో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చివరి వరకు నిర్ణయము, నా సంకల్పము, నా ఎన్నిక ఏమంటే, నా తలంపు ఏంటంటే, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను అన్నాడు. అంటే హృదయం లోపడదంటండి. అర్థమవుతుంది, మీకు తెలిసిందా? అర్థమవుతుందండి. లోబడిన వాటిని మానవుడు లోపరుచుకుంటున్నాడు. జంతువులనేమి, సమస్త జీవరాశులు లోపరుచుకుంటున్నాడు తన యొక్క జ్ఞానంతో, తన అజ్ఞాన పరికరాలు. అయితే హృదయం అంత ఈజీగా లోబడేది కాదు. అర్థమవుతుందండి. హృదయం ఎదురు తిరిగే స్వభావం కలిగి ఉంటుంది. దేన్ని లోపరుచుకోవాలనుకుంటున్నాడు తన జీవితంలో? హృదయాన్ని. ఎందుకు లోపరుచుకోవాలనుకుంటున్నాడు? నేను ఎందుకు లోపరుచుకోవాలనుకుంటున్నాడు ఆయన? చాలా స్వేచ్ఛ వదిలేస్తారు దీన్ని, హృదయాన్ని స్వేచ్ఛ వదిలేస్తారు, గాలి వదిలేస్తారు, ఫ్రీడమ్ ఇస్తారు దీనికి. చివరికి దెబ్బతింటుంది. ఒక బొద్దులు అన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఇది ఘోరమైన వ్యాధితో ఉంది, ఇది దీన్ని గ్రహించేవాడు ఎవడో లేడు అని ఇర్మియా గ్రంథం భక్తుడు కర్త అంటాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కాదు ఇది, దీన్ని గ్రహించేవారు అందరూ. హృదయ పరిశుద్ధుడు యెహోవా ఇంటి పరిశీలన చేస్తాడు, అన్ని చూస్తాడంట. నీ హృదయ తతంగం అంతా చూస్తున్నాడంట, నీ మనసు యొక్క చర్య అంతా చూస్తున్నాడంట. ఏంటి ఈ మనసు నీ హృదయాన్ని ఇంతగా
విచ్చలవిడితనానికి వదిలేశాడు, హద్దులు మీరేటట్టుగా వదిలేశాడు. దేవుడు అంతా పర్యవేక్షిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిఘా ఉందంటే చాలా మంది ఈ యొక్క ఆవరణం అంతా నిఘాలో ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటే. భక్తుని యొక్క జీవితం అంతా కూడా అన్నాడు కదా తన జీవితంలో, అయ్యా నేను లోపరుచుకుని, ఇది లోపడనప్పుడు ఏమి, దేనికి లోపరుచుకున్నప్పుడు నీ సంకల్పంలో ఉండాలని, నీ ఉద్దేశాల్లో ఉండాలని, నీ ఎన్నికలో ఉండాలని, నీ నిర్ణయాత్మక జీవితంతో నా హృదయం ఉండాలని నేను లోపరుచుకున్నాను. ఎప్పటి వరకు అంటే తుది శ్వాస వరకు, తుది నిర్ణయం, చివరి నిర్ణయం తన జీవితంలో తీసుకున్న ప్రేమ తుది వరకు అంట. తన జీవితంలో, తన జీవితం ఈ భూమి మీద ముగింపు వరకు కూడా అదే నిర్ణయం తన జీవితంలో తీసుకుని చివరి వరకు అలాగే రాజేంద్ర దావీదు దేవుని కొరకు, దేవుని సంకల్పం చొప్పునే బ్రతికినట్లుగా వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉన్నది ప్రియమైన దేవుని దగ్గర. ఈనాడు మన హృదయం ఎలా ఉంది, హృదయం యొక్క నిర్ణయం ఏంటి, నీ హృదయానికి ఏ నిర్ణయం ఉందో చాలా మనకే తెలియదు, వారికే తెలియదు. ఏ నిర్ణయంతో కొనసాగాలనుకుంటుంది నీ హృదయం, ఏమండి ఆ సమయంకి ఏదో చేస్తాను అంటే అంతవరకే ఇట్లా వదిలేస్తున్నారు మనస్సుని. అందుకే భక్తులు అన్నాడు, మీ మనస్సుని నడుమును పట్టుకోండి, మీరు మనసును పట్టుకోండి. అది ప్రాకారం లేని లాంటిది. ప్రాకారం లేక పాడైపోయిన పూర్వంతో మనసును అనుసుకోలేని మన జీవితం కూడా అంతే. దాన్ని పట్టుకోవాలి, మనసుని నడుమును కట్టాలి. అందుకే వాక్యం అనే జీవితంతో ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్ని లోపరుచుకుంటూ దేవుని సంకల్పంలో ఉండేలా దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా తరిపిదిస్తా ఉన్నాడు హృదయానికి. నా హృదయమా, నా ప్రాణమా, నా మనసా, నువ్వు ఎలా ఉండాలి, ఈ రీతిగా బ్రతకాలి. నువ్వు ఇది మీరకూడదు, నీవు ఈ సంకల్పాన్ని బయటికి వెళ్ళకూడదు. ఇది వెళితే, హద్దులు మీరితే చాలా చాలా తీవ్ర పరిణామాలు ఉన్నాయి. నీకు అర్థం కాకపోవచ్చు, అర్థమైన వ్యక్తులు ఎంతో సాక్ష్యాన్ని ఇచ్చారు అని ప్రియమైన దేవుని బిడ్డలారా రాజైన దావీదు తుది వరకు ఇదే నా నిర్ణయం, నా సంకల్పం ఏంటంటే వాక్యం అనే విధులకు, కట్టడలను గైకొంటుగా నా హృదయం నేను లోపరుచుకుంటున్నాను, దాన్ని లోపరుస్తున్నాను. అది లోబడదు, కానీ నేను లోబడేటట్టుగా దాన్ని వాక్యముతో, ప్రార్థనతో, ఉపవాసముతో, జాగారముతో, దైవ నియమ నిబంధనలతో దాన్ని లోబడేటట్లుగా దాన్ని అదుపు చేస్తున్నాను, కట్టడి చేస్తున్నాను అనే విషయాలని రాజు అయి ఉండి తాను తన హృదయాన్ని గురించి చెప్పుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. రాజ్యంలో అదుపులు లేని గుర్రాలు ఉండొచ్చు, అదుపులు లేని వ్యక్తులు ఉండొచ్చు, వాటిని అదుపులోకి తీసుకొచ్చే సామర్థ్యం కలిగిన ఎత్తుగాడు అన్నాడు కదా, నా హృదయాన్ని లోపరుచుకుని అదుపులోకి తెచ్చుకుంటున్నాను అనే విషయాలని ప్రియమైన దేవుని బిడ్డలారా తన జీవితంలో మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుని విషయాలలో మనకు నిర్ణయాలు ఉన్నాయా అనేది మన జీవితంలో సంపూర్ణంగా ఎరగాలి. దేవుని విషయాలు మనకి, మన నిర్ణయాత్మకమైన జీవితం ఏంటి, ఎలా ఉండాలనుకున్న దేవుని కొరకు నీవు తన తరం వారికి సేవ చేస్తూ దేవుని సంకల్పాలు చొప్పున బ్రతకాలనుకున్నాడు దావీదు. మరి మన నిర్ణయం ఏంటి, మన హృదయ విషయంలో మన హృదయం ఎలాంటి చొప్పున ఏ రీతిగా జీవించాలనుకుంటుంది మన హృదయం, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం దేవుని కొరకు, ఎలాగోలానా దావీదు వలె దేవునికి లోబడా అనేది మనమే నిర్ణయించుకుందాం. ఇలా ఉండాలని చెప్పొచ్చు కానీ అలా మిమ్మల్ని ఉంచలేను కదా నేను, అలాగే ఉండాలని చెప్పొచ్చు కానీ అలాగే ఉండాలని కట్టడ నియమించలేను కదా నేను. దేవుని బట్టి మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం గైకొనే విషయంలో అదుపులోకి, లోబర్చుకునే పరిస్థితిలోనికి తుది వరకు మన జీవితాన్ని వాక్యానుసారంగా ప్రియమైన వాళ్ళారా దేవుని నిర్ణయం చొప్పున కొనసాగేలా మన జీవితాలని ఉండాలి అనే విషయాలని వాక్యం మనందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే మన విషయంలో దేవుని సంకల్పములు అనేటువంటివి అనేకములుగా ఉన్నాయి, కానీ ఆ సంకల్పం చొప్పున బ్రతికేవారు ఎందరో. మన విషయంలో ఎన్ని సంకల్పాలు ఉన్నాయి, నా బిడ్డలు ప్రార్థించేవారు ఉండాలని దేవుని సంకల్పం,
నా బిడ్డలు నా సందులో క్రమం ఉండాలని దేవుని సంకల్పం, నా బిడ్డలు విజ్ఞాపనం చేసేవారు ఉండాలని దేవుని సంకల్పం, నా బిడ్డలు నా సందులో బాగా నన్ను గురించి గ్రహించేవారు ఉండాలని దేవుని సంకల్పం. చాలా సంకల్పాలు ప్రతి మానవుని విషయంలో దేవునికి ఉన్నాయి. కానీ దేవుని విషయంలో నీ సంకల్పం ఏంటి అనేది చాలా అవగాహన కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సంకల్పం అనేకములు, కానీ నీ సంకల్పం ఏంటి దేవుని విషయంలో? అది నువ్వు ఎరగలిగినట్లయితే మన జీవితాలు ఒక ధన్యకరముగా ముందుకు కొనసాగించగలుగుతామనే విషయాన్ని వాక్యం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో, ఎలాంటి నిర్ణయాత్మక జీవితంలో జీవిస్తున్నాం అనేటువంటిది ఎప్పటికప్పుడే గుర్తు చేసుకుని, గ్రహింపు కలిగి, అర్థం చేసుకుని మన బాధ్యతలు ఏంటి అని మన జీవితంలో కొనసాగితే మనకు, ఎందుకంటే మన అందరి జీవితంలో ఇవాళ ఏంటి మన దినచర్య అని ఒక బాధ్యత అనేది మనకు గుర్తు చేయబడుతుంది. ప్రతిదినం కూడా నేనేం చేయాలి ఈరోజు అని ఒక నిర్ణయం, దిన జీవితం ఏంటి అనేది మన జీవితంలో ఒక తలంపులో ఉంటుంది. అలాగే శరీరకంగా అది, ఆత్మీయంగా కూడా ఈ దిన జీవితంలో నా జీవితం ఎలా గడపాలి దేవుని కొరకు. పనిలో ఉన్నట్టు ప్రక్కన పెట్టేద్దాం. తదుపరి ఏంటి నా జీవితం? పనిలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ధ్యాసతో మనం జీవించాల్సిన బాధ్యత మనపై. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంకల్పాలన్నీ కూడా జ్ఞాన లోకము, లోకానుసరమైన జీవితము, శరీరాశులు, నేత్రాశులు, జీవకుడము, లోకానికి ఫాలోయింగ్, ఇలాంటి అనుభవాలు మన జీవితాలు కనిపిస్తున్నాయి. కానీ ఆధ్యాత్మికమైన నైతిక విలువల్లో మన జీవితాలు, దేవుని సంకల్పసమైన యొక్క విధానాలు అనేటువంటివి ప్రియమైన దేవుని బిడ్డలారా కొనసాగట్లేదనే విషయాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తాను, ఇదే నా నిర్ణయము, ఇదే నా నిత్య నిర్ణయం అంటూ దావీదు గళమెత్తాడు, పాట పాడాడు, ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు, ఇదే నా నిర్ణయం అని. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని ఇదే నా నిర్ణయం. కొంతమంది నిర్ణయాలు చెప్తే ఇదే నా నిర్ణయం, ఇది మారదు, ఇలాగే ఉంటా, ఇదే నా లైఫ్ స్టైల్, ఇదే నా మోడల్, ఇదే నా గురి, ఇక అంతే, ఇలాగే జీవిస్తాను, ఇవన్నీ చెప్పి నేను విన్ను అనే మొండికేసిన వరకు ఉంటే ఉండొచ్చు, మంచిదే. కానీ నువ్వు ఎన్ని మోడల్స్లో ఉన్నా, ఎన్ని రకాలుగా నీకు ఉన్నా, ఎన్ని సంకల్పాల్లో ఉన్నా, ఎన్ని నిర్ణయాత్మకమైన ఆలోచన ఉన్నప్పుడు కూడా మన జీవితం అనేటువంటిది దేవుని నిర్ణయాల్లో ఉండకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి నీవే బాధ్యుడవు. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరిని చేయించలేదు, చెప్తుంది ఇలా చేయమని. చేసే జీవితం అది మందే. పని చేసే జీవితం, పరివర్తన చెందే జీవితం, మార్చుకునే జీవితం, సరిగా పెట్టుకునే జీవితం అది మనదే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాం అనే విషయాన్ని మన జీవితంలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలని వాక్యం చెప్తుంది. భక్తులు ఏంటంటే, నీ కట్టడలు గైకొనే విషయంలో నా నిర్ణయం ఇలా ఉంది ప్రభు, చివరి వరకు కూడా ఉండదయ్యా అనే విషయంలో ఇలా ఆయన కట్టడలు గైకొంటాను, ఇదే నా నిర్ణయం చెప్తూ ఉన్నాడు. కనుక మనం ఏం గైకొంటున్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక్కసారి పరిశీలించాలి. చూడండి, ఒక రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏం గైకొంటున్నామో గైకొనాలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆదికాండము 18వ అధ్యాయం, మొదటి పుస్తకమైన ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం, పేజీ నెంబర్ 12వ పేజీ 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గం గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. ఏంటి, చాలా జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాం గురించి దేవుడిస్తున్న ఒక ఆలోచన, ఒక సాక్ష్య విధానాలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పబడుతుందంటే, ఏం గైకొనే వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాం అంటే, దేవుని విషయాలను, దేవుని మార్గాన్ని గైకొన్నాడంట. ఏండి,
అదే నిర్ణయంతో తను బ్రతికాడు. దేవుని కట్టడ మార్గంలో నడుచుకోవడం అనే ఒక నిర్ణయంగా జీవించాడు. అది గైకొన్నాడు. అలా గైకొనాలని, అదే జీవితంలో ఉండాలని తన బిడ్డలకు, తన వారికి, తన తర్వాత తన పిల్లలకును, తన ఇంటి వారును ఆ రీతిని నీతి న్యాయాలు జరిగించు యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాననే విషయంలో అతగాడు అనగా అబ్రహాం ఎలా ఉన్నాడంటే అనేకులకు మాదిరికం పరిస్థితులు ఉన్నాడు. తన తరువాత తన తరం వారు కూడా ఇలాంటి విషయాలు చెప్పాడంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా నడుచుకుని, ఇలా బ్రతకాలి, ఇలా జీవిస్తే మనకు మేలు అనే విషయాలని ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యించారు. నిన్న దినాన ఒకరి గృహానికి వెళ్ళాను. తన తండ్రి చెబుతున్నాడు, అయ్యా నేను ఎలా ఉంటాను నాకు తెలియదు, నాకు ఆరోగ్యం అంత సరిగా ఉండదు, ఎప్పుడేం జరుగుతుంది నాకు అర్థం కాదు. దేవుడు నాకు చెప్పింది ఏంటి తెలుసా, మన అందరం కూడా, మన ఇంటి వారందరం కూడా దేవుని ప్రకారంగా బ్రతకాలి, ఇదే నీకు చివరికి ఇస్తున్న అవకాశం అని చెప్పాడంట. అతనికి చివరి అవకాశం ఇది, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా నా కొరకు ఇలా జీవించాలి అనే విషయాన్ని తన పిల్లలతో నాయటే చెప్తున్నప్పుడు ఒక కుమారుడేమో, ఒక వ్యక్తి ఏమో కన్నీరు గార్చుకున్నాడు. అయ్యో ఇలా ఏంటి పరిస్థితి, ఒక వ్యక్తి అలాగే ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మన పిల్లలకు, మన వారికి, మన తర్వాత వారికి, మన ఇంటి వారికి మనం చెప్పాల్సింది ఇదే. మనం జీవితంలో ఎన్నో బాధ్యతలు అప్పగిస్తారే, ఇదిగో ఇది, అది నీది, ఇది నీది, ఇది నీకు, అది తమ్ముడికి అనే విషయాలు చెప్తూ ఉంటాం. మనం చెప్పాల్సింది, మనం కొనాల్సింది, మనం కొనసాగించాల్సింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క కట్టడలు ఇవి మనకు శాశ్వతమైనటువంటివి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో మనకు అర్థం కాదు, ఇప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మన నిర్ణయాలు, మన ఉద్దేశం అనేటువంటివి శరీరం అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది నరకానికి పోతే దాని నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మన జీవితాలను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక వినూతన మార్గంలో నడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. సాతానేమో తన మార్గంలో నడిపించడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ వాడి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ తన నిర్ణయాలు తీసుకెళ్ళక ఇష్టపడతా ఉంది. దేవుడు మంచి నిర్ణయం చూపిస్తూ ఉన్నాడు. ఈనాడు మంచిని పట్టించుకునే వారి అందరూ, మంచి మార్గం గైపాలని వెళ్ళాలని చెప్పి తలంచే వారి అందరూ ఈనాడు మంచి వారేటే ఉంది, చెడు వారేటే ఉంది, కానీ ఎక్కువగా చెడుకు ప్రేరేపితులు అవుతాం. మంచి ఎప్పుడు ఉండేదే మనతో, తర్వాత చూసుకోవచ్చని దానికి ప్రకృతి నెట్టేస్తాం. ప్రియమైన దేవుని యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, వాక్యం వస్తుంది. ఈ వాక్యం ఎప్పుడు ఉంటే పైకి వస్తుందని తర్వాత అదేంటి ఇంకోటి తర్వాత మనకు నచ్చిందని పెట్టుకుంటాం. మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? సత్సంకల్పంలో ఉన్నాయా, దుస్సంకల్పంతో ఉందా? తన తర్వాత వారి, తన ఇంటి వారికి ఏం చెప్తున్నాడంటే ఒక మాదిరి కలిగిన తండ్రిగా, ఒక మాదిరి కలిగిన ఒక ఆత్మీయుడిగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా నడవాలి, మనం ఆయన మార్గం మనం గైకొనాలి. ఎన్నో మార్గాలు భూమి మీద ఉన్నాయి, చెడగొట్టే మార్గాలు ఉన్నాయి, మంచి మార్గం ఉంది, వాక్య మార్గం ఉంది, ఎన్నో రకరకాల మార్గం అనేవి ఉన్నాయి. అయితే మనం వినూత్నమైన మంచి క్రీస్తు మార్గంలో నేనే మార్గం అన్నాడు ఆయన. దానిలో మంచి ఉంది, దానిలో సత్యం ఉంది, దానిలో మంచి విషయాలు ఉన్నాయి. దాన్ని గైకుంటే పరలోకానికి మనల్ని స్వర్గాన్ని తీసుకువెళ్తుంది. ఆ మార్గంలో మనం బ్రతకాలని తన బిడ్డలకు, తన ఇంటి వారందరికీ కూడా ఆ మంచి మార్గాలను గైపోయినట్లుగా వారికి యెహోవా మార్గం గైపోయినట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు దేవుడు ఎరిగాడు అంట. అతను ఎవడు ఎరిగాడు తెలుసా? అబ్రహాం, నువ్వు ఎలాంటి వ్యక్తి నేను ఎరిగానయ్యా, ఎలాంటి వాడిని ఎరిగాడంట అతన్ని. దేవుని మార్గాల గురించి తన కుటుంబానికి బోధించిన వ్యక్తిని, తన పిల్లలకు తెలియపరిచిన వ్యక్తిని, ఇలా బ్రతకూడదు అలా బ్రతకని హెచ్చరికలు చేసిన వ్యక్తిని, ఎలా ఉండాలి అలాగే ఉండాలని ఆయన చెప్పిన మంచి మార్గదర్శకంగా బ్రతికిన వ్యక్తిని నేను నిన్ను ఎరిగి ఉన్నానయ్యా, నేను నిన్ను తెలుసుకున్నానయ్యా అనే విషయాలని ప్రియమైన దేవుని బిడ్డగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈనాడు మన సాక్ష్యం ఏంటి? దేవుడు మనల్ని ఎలా ఎరుగుతున్నాడు? నేను క్రాంతి, దేవుడు మనల్ని ఎలా ఎరిగి ఉన్నాడు? ఎలా ఎరగాలనుకుంటున్నాం మనం తెలుసా? ఎలా ఎరగాలనుకుంటున్నాం మనం? దేవుని పరంగా ప్రక్కన పెట్టేస్తున్నాం అందరం. లోక సంబంధంలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా నేను అందరూ ఎదిగి ఉండాలి, లేదా నా యొక్క స్థితిని అందరూ ఎరిగి ఉండాలి, నా పనులు అందరూ ఎరిగి ఉండాలి, నా మోడల్ అందరూ ఎరిగి ఉండాలి.
అనే బాణీలో పోతుంది లోకం అంతా. అది కాదు, దేవుని దగ్గర మనకు ఎరుగుండాల్సింది. ఎలా ఎరుగున్నాడంటే ఒక వ్యక్తిని, ఒక తండ్రిని, నువ్వు నీ బిడ్డలకి మంచి మార్గం నడిపించిన వ్యక్తివని, నీ కుటుంబాన్ని మంచి క్రమశిక్షణలో పెట్టుకునే వ్యక్తివని, నీ ఇంటి వారందరిని ఇలా బ్రతకాలని చెప్పి బోధించే వ్యక్తివని నిన్ను గురించి నేను ఎరుగున్నానయ్యా, నువ్వు ఈ దేవుని మార్గాన్ని గైకునే వ్యక్తివని నేను నిన్ను ఎరుగున్నాను అని సాక్ష్యం దేవుని ఏట వ్యక్తి ఉంది. అదే సాక్షి నాడు తల్లిదండ్రులైన పెద్దలైన ప్రతి ఒక్కరికి, కుటుంబ యజమానులందరికీ అందరికీ అవసరమనే విషయాన్ని వాక్యం మనందరికీ కూడా తేటగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరొక మాట గమనించినట్లయితే మార్కు సువార్తలో, ప్రియమైన దేవుని క్రొత్త నిబంధనలకు వెళదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం మనం చూసిన పేజీ నెంబర్ 37వ పేజీ. మరియు మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించుదురు. చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం గైకొంటున్నారంటే, ఏం గైకొనడానికి ఏమి నిరాకరిస్తున్నారు అండి? లోకాన్ని గైకొంటాకంట దేవుని నిరాకరించేస్తున్నారు. ఎవరిని గైకొనాలి మనం? దేవుని ఎరగిన వారు అంటే అది వేరండి. ఎరిగిన వారు ఏం గైకొనాలి? వాక్యాన్ని గైకొనాలి, సన్నిధిని గైకొనాలి. వాక్య జీవితమే మనకు ఆధారమై ఉండాలి. ఆచారాలను ఆధారం చేసుకున్నాడు. ఇలా చేయాలి, అలా చేయాలి. నాకు చాలామంది జీవితాలు క్రైస్తవ్యంలో కూడా ఉన్న బలహీనతలు ఏంటంటే, ఎదురు రావాలని, ఎవడు ఎదురేస్తే వెళ్ళకూడదని, ఇది గురువారం అని, మంగళవారం అని, ఇది మంచిది కాదని, దేవుని వాక్యాన్ని చాలామంది హేళన చేస్తున్నారు. దేవుడు మంచిది, ఈరోజు మంచిదని. ఆదికాండం ఎప్పుడైనా చదివారు మీరు? మోటాధ్యాయం చదవండి. ప్రతి 7 రోజులు మంచిదని చెప్పింది దేవుడి వాక్యం. మంగళవారం మంచిది కదంటే, అంటే బైబిల్లో లేదు ఆ రోజు. మంచి రోజు చూస్తున్నామంటే దేవుని హేళన చేస్తున్నావు. యేసయ్య నీకేం తెలియదయ్యా, మాకంటే ఎక్కువ తెలుసా, లోకాన్ని మేము పుడుము పుచ్చుకున్నాం, మేము మాకంటే నువ్వు గొప్పోడువా అని చెప్పి దేవునికే ఎదురు చెప్పే భక్తులు ఎక్కువయ్యారు. దేవునికే బోధించే బోధకులు కానీ భక్తులు కానీ ఎక్కువయ్యారు. జాగ్రత్త. మనకు మంచి అంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆచార సంబంధ జీవితం కొరకు దేవుని వాక్యాన్ని కూడా ప్రక్కన పెట్టేస్తారు. వాక్యంలో చూడండి, అదే చెప్తుంది 9వ వచనం మరొకసారి. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారాన్ని గైకొనడానికి దేవుని ఆజ్ఞలు కూడా బొత్తిగా నిరాకరించేశారంట. బొత్తిగా అంటే పూర్తిగా అసలు ఏం లేదుగా, భయం ఏం లేదుగా, ఏమవుతుందని భయం లేదు. బొత్తిగా భయం లేదండి అంటారు. బొత్తిగా చెడిపోయండి అంటాడు. బొత్తిగా మాకు అర్థం కాలేదు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యాన్ని గమనించు, వాక్యాన్ని వెంబడించు, నువ్వు వాక్యాన్ని అనుసరించు, వాక్యాన్ని గైకొను. వేటినో గైకొనడానికి వాక్యం తృణీకరించమాక, నీవు వాక్యం నిరాకరించమాక, వాక్యాన్ని ప్రక్కన పెట్టమాక. వాక్య విషయంలో జాగ్రత్త. వాక్యం నిరంతరం నిలిచేదంట తెలుసా మనకి. భూమి ఆకాశం పోయినా కానీ ఏం నిలుస్తుంది అంటే నిత్యం వాక్యం నిలుచును, నా మాటలు నిలుచును అని బైబిల్ చెప్తుంది. అంటే వాక్యమే నిలిచేది. కనుక దేన్ని నువ్వు నిరాకరిస్తున్నావు, దేన్ని నువ్వు గైకొంటున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకంటే ఎందుకు మనం చేయాలి, ఎందుకు నిరాకరించకూడదంటే 118వ అధ్యాయం, క్షమించండి నన్ను, కీర్తన 18వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందువల్ల ఇలా చెప్తుందంటే 18వ అధ్యాయము కీర్తన గ్రంథం 11వ వచనం చూసినట్లయితే, 19వ అధ్యాయం 19వ అధ్యాయం 11వ వచనం. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి గైకొనటం బట్టి ఏంటి? 9వ వచనం చెప్తుంది, యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. వాటిని గైకొనటం వలన ఏంటి? అవి బంగారు కంటును విస్తారమైన బేరేం బంగారు కంటును కోరదగినవి, తేనె కన్ను చుండి తేనె దార కంటు మధురమైనవి. వాటిని గైకొనటం వలన గొప్ప లాభం ఉందంట. వేటిని గైకొనటం బట్టి ఏంటి? దావీదు ఏమన్నాడు?
దేవాని న్యాయవిధిని కట్టడం గైకొంటాను, ఇదే నా చివరి నిర్ణయం, తుది వరకు నిర్ణయం, ఇదే నా సంకల్పం, ఇదే నా ఎన్నిక, ఇదే నా తలంపు అన్నాడు. ఏం గైకొంటాను? దేవుని వాక్యం గైకొనే విషయంలో. గైకొనే విషయంలో అబ్రహాముకు సాక్ష్యం పొంది, నేను ఎరుగున్నానయ్యా, నువ్వు గైకొంటూ నీ కుటుంబాన్ని గైకొనేట్టుగా చేయడానికి ఒక మాదిరి కలిగిన తండ్రికి యజమాడికి నేను చూస్తాను అని చెప్పాడు. మరికొందరైతే లోకాన్ని గైకొనే విషయంలో గైకొంటూ దేవుని వాక్యాన్ని ప్రక్కకు తోసేస్తున్నారు, నిరాకరిస్తున్నారు. వాక్యం చెప్తుంది, దేవుని విషయాలను గైకుంటే గొప్ప లాభం ఉంది, గొప్ప లాభం ఉంది, పర సంబంధం ఆశీర్వాదం ఉంది, పరలోకంలో స్థానం ఉంది, నిత్య అగ్నిగుండం తప్పించబడే మార్గం ఉంది గైకొనడంలో. దేవుని విషయాలను మనం నీ కట్టడం గైకొన్నట్టుగా నా హృదయమును లోపరుచుకుని ఉన్నాను, నిత్య నిర్ణయం ఇదే నాది అని దావీదు చెప్పాడు. గైకొనే విషయంలో నిత్య నిర్ణయం తీసుకున్నాడు. ఒక మాదిరి కలగా తండ్రిగా దేవుని వాక్యం గైకుంటూ అనేక చెప్పే విషయం నిత్య నిర్ణయాన్ని తీసుకున్నాడు అబ్రహాం. మరి కొందరైతే వాటిని ప్రక్కకు గైకొనే విషయం ప్రక్కకు పెట్టేశారు వాక్యాన్ని. గైకుంటే ఏంటయ్యా అంటే గొప్ప లాభం ఉంది, అది దేవుని ద్వారా కలిగేది. కనుక ఆ లాభాన్ని మనం అందరం కూడా అర్చించాలి. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. అది నీ డబ్బు, నీ జీవితంలో దేవుడిచ్చే ఆ సుఖ సౌఖ్యాన్ని, శాంతి సంతోషాలని, మనసుకు నెమ్మదని, మనకున్న బంగారం, డబ్బు ఇవ్వలేవి. గొప్ప లాభం, గొప్ప నెమ్మది, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, శాంతియుతమైన జీవితం దేవుడు ఒక్కడే ఇవ్వగలగది. కనుక అది మనం గమనించాలి అనే విషయాన్ని వాక్యం మనందరికీ తేటగా తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మనం పరిశీలన చేసుకున్నాం. నేను ముగిస్తాను, మనకు సమయం ఎక్కువ లేదు, నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం రెండవదిగా ప్రియమైన దేవుడు, ఒకటి నీ ఆయన దేవుడి కట్టడలు గైకొనే విషయంలో ఒక మంచి నిర్ణయం, మంచి సంకల్పాన్ని దావీదు కలిగి ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. రెండవది కీర్తన గ్రంథం 146 అధ్యాయం, కీర్తన గ్రంథం 146 అధ్యాయము 4వ వచనం చదువుకుంటాము. వారి ప్రాణం వెడలిపోవును, వారి మట్టి పాలగుదు, వారి నిర్ణయాలు, వారి సంకల్పాలు, వారి తలంపులు నాడే నశించును అని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది మూడవ వచనం చూడండి, అర్థమవుద్ది ఎందుకు ఈ విషయాలు చెప్పాడో. రాజుల చేతనైన నరుల చేతనైన రక్షణ కలగదు, వారి నమ్ముకొనబడి వారి ప్రాణం వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పం నాడే. చాలా మంది వేడిని నమ్ముకోవచ్చు, ఒకళ్ళ నమ్మిక, కానీ వారి సంకల్పాలని ఆ రోజుని ఉంచుకుంటాం. ఒక రాజు యుద్ధం చేసి ఒక రాజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలా చేయాలి, రేపు పొద్దున జయించాలి ఎన్ని అనుకున్నాడంట. కానీ ఆ రోజుతోనే తన జీవితం నశించిపోయింది. చాలా నిర్ణయాలు, చాలా సంకల్పాలు ఉన్నాయి రాజుకి. నా రాజ్యం ఎలా చేయాలనుకోనని యుద్ధానికి వెళ్ళాడు. మరొక రోజుగా రాజు నిర్ణయాలు లేవు, రాజే లేడు, నశించిపోయాడు. వారి సంకల్పాలన్నీ నాడే నశించిపోయాయని వాక్యం చెప్తుంది. దేనిని నమ్ముకున్న, వేటిని నమ్ముకున్న మన జీవితాల్లో, మనిషిని నమ్ముకుంటూ మన జీవితం ప్రయోజనం లేదు. వెండి బంగారాలు నమ్ముకుని మన జీవితం ప్రయోజనం లేదు. కానీ అది కొంతవరకే, కొంత సమయం వరకే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిర్ణయాలు, మన సంకల్పాలు దైవ సంబంధంగా మనలో ఉన్నప్పుడు అది గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తాయి అనే విషయాలు వాక్యం. మనిషి సంబంధమైన నిర్ణయాలు అప్పుడే ఏమవుతాయో మనకు తెలియదు, ఎప్పుడు ఏమవుతాయో మనకు అర్థం కాదు. కానీ అందుకే మనం అందరం దేవుని నమ్మాలి, దేవుని సంకల్పాల్లో ఉండాలి. మరొక మాట కీర్తన గ్రంథం 33వ వచనం చదువుతాం, 11వ వచనం నేను ముగిస్తున్నాను. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండునని వాక్యంలో చూస్తా ఉన్నాం. మనుషుల ఆలోచన, మనుషుల తలంపులు కాదు, యెహోవా ఆలోచనలు, దేవుని ఆలోచనలు ఎప్పటి వరకు అంటే సదాకాలం. ఈ కాలంలో మనం ఉండం, 100 సంవత్సరాలు మనం ఉండం. దేవుని యొక్క ఆలోచన
సదాకాలం ఈ భూమి నశించిపోయే వరకు, భూమి లయమయ్యే వరకు, పంచభూతాలు మహావేండ్రంతో లయమయ్యే వరకు దేవుని ఆలోచన సదాకాలం నిలిచేటువంటివి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డల వాక్యం చెప్తుంది, ఆయన సంకల్పములు, ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి అంట? తరతరాలు. తరతరాలు ఎన్ని తరాలండి? ఇప్పటికే ఎన్ని తరాలు నశించిపోయినా ఆయన సంకల్ప, ఆయన నిర్ణయాలు తరతరాలు ఉంటాయి. మన తరంలో ఉంటే, మన పితరుల తరంలో ఉన్నాయి, వారి పితరుల తరంలో ఉన్నాయి, తాత ముత్తాల. ఆయన సంకల్ప, ఆయన నిర్ణయాలు తరతరాలు ఉండేటువంటివి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నాడు మనం ఆయన సంకల్పంలో ఉన్న మనం ఆయన సంకల్పం చొప్పున దావీదు వలె జీవించి మన జీవితాన్ని, మన తరం వారికి సేవ చేసి, మన పనిని మనం ముగించుకుని మనం వెళ్ళాల్సిన బాధ్యత మనపై ఉన్నది. చాలామంది అంటారు, అయ్యా ఎప్పుడేమో తెలియదు, ఇంకో ఇది ఎలా మీరు ఇలా చేసుకోండి, ఇలా ఉండండి, ఇలా బ్రతకండి అని చెప్పి పెద్దలైన తల్లిదండ్రులైన వారు కొన్ని విషయాలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ సమయాన్ని ముగించి, కాలాన్ని ముగించి వెళ్ళిపోతారు. అప్పుడు అర్థం కాదు, ఎందుకు చేతి మా నాన్న చేతులు పిచ్చోడా, మా అమ్మ ఇలా చేతి పిచ్చిదా అనుకుంటారు. ప్రియమైన దేవుని అంటే చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం, దేవుడు మనందరి జీవితాన్ని ఎరిగిన వాడే, మన ఆలోచన ఎరిగిన వాడే, మన తలంపులు ఎరిగిన వాడే, మన సంకల్పాలు ఎరిగిన వాడే. ఏమని చెప్తున్నాయంటే, మన పితరుడైన దావీదు దేవుని సంకల్పం చొప్పున బ్రతికి తన తరం వారికి సేవ చేసి తన జీవితాన్ని ముగించాడు, నిర్ధరించాడని వాక్యం చెప్తాడు. కాబట్టి ఈ సమయం మనం కూడా మన జీవితంలో ఎలా ఉన్నాము, ఏ రీతిలో ఉన్నాము, ఏం చేస్తున్నాం ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే తరతరాలు ఆయన సంకల్పాలు నిలిచేటువంటిది కనుక తరతరాలు సంకల్పం నిలిచే ఆయనతో మనం ఉండి మన జీవితాన్ని సరి చేసుకుని వాక్యానుసరింపడానికి మనం సిద్ధపరచుకుందాం. అట్టి భాగ్యం, అట్టి ధన్యతను ప్రభు మనందరూ దయచేసి నడిపించుకున్నాక మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించడం ఒక సమయం లేదు, చిన్న ప్రార్థన, ప్రేరేపించడం ఒక చిన్న ప్రార్థన చేద్దాము. దేవుని యొక్క వాక్యం మనం ఆయన వాక్యం వరకు మనతో మాట్లాడింది. ప్రభు సంధిలో మనం ఉన్నాం. ప్రభు సహాయం చేయమని ఆయన సంధిలో మనం వేడుకుందామా? ఆయన చిత్తంలో మన జీవితాలు ఉండేటట్టుగా మన జీవితాలని బలపరుచుకుందాం. ఒకసారి ప్రభు సంధిలో సరి చేసుకుందామా? ఆయన నిర్ణయంలో మన జీవితాలు కనిపిస్తున్నాయా? ఎలాంటి నిర్ణయాలతో మనం ఉన్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకుంటూ